హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీ స్పాట్లైట్. దిస్ ఇస్ జగదీష్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఇన్వెస్టరా లేకపోతే ట్రేడరా? సో రెండింటికి డిఫరెన్స్ ఏందో మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్ us స్టార్ట్. ఇన్వెస్టర్స్ ఏదైనా ఒక స్టాక్ని పర్చేజ్ చేసి కొన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేసి పెట్టేవారిని ఇన్వెస్టర్స్ అని అంటారు. వీరు కొనే ముందుగా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ని అయితే చూస్తారండి. అంటే కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంటి, కంపెనీ యొక్క ప్రోడక్ట్ సంబంధించిన రా మెటీరియల్ ఏంటి, ఆ రా మెటీరియల్ని అయితే ఎవరు సప్లై చేస్తున్నారు, కంపెనీ యొక్క ప్రోడక్ట్కి ఉన్నటువంటి గిరాకీ ఏంటి, కంపెనీ యొక్క కాంపిటీటర్స్ ఎవరు, ఓకేనా, ప్రమోటర్స్ ఎవరు, ఇలాంటి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ తెలుసుకొని ఎవరైతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో వారిని ఇన్వెస్టర్స్ అని అనడం జరుగుతుంది. ఇన్వెస్టింగ్ అనేది ఎవరికి సూట్ అవుతుందంటే, ముందుగా చెప్పాలంటే వర్కింగ్ ఎంప్లాయీస్కి అయితే బాగా సూట్ అవుతుందండి. ఎందుకంటే వారు ఎక్కువసేపు స్క్రీన్ని చూడాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసి ఇన్వెస్ట్ చేసే వారికి సరిపోతుంది. నెక్స్ట్, ఇన్వెస్టర్స్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఇన్వెస్టర్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే కంపెనీ ప్రతిసారి ప్రాఫిట్ వచ్చిన ప్రతిసారి కూడా డివిడెండ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది, లేదంటే షేర్స్ని ఇస్తుంది ఎక్స్ట్రా. సో బెనిఫిట్ షేర్స్ పొందుతారు, లేదంటే డివిడెండ్ కూడా పొందడం జరుగుతుంది. ఫస్ట్. నెక్స్ట్, లో రిస్క్ అండి. రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇన్వెస్టర్స్కి. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఎక్కువ సమయం వీళ్ళు స్క్రీన్ అయితే చూడాల్సిన అవసరం లేదు, ఓకేనా. ట్యాక్స్ బెనిఫిట్ అయితే పొందడం జరుగుతుంది వీరు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడర్స్ మళ్ళీ రెండు రకాలండి, డే ట్రేడర్స్ అండ్ స్వింగ్ ట్రేడర్. డే ట్రేడర్స్ ఎవరంటే ఎవరైతే మార్నింగ్ అవర్స్ లేదా మార్కెట్ అవర్స్ 9:15 నుంచి 3:30 మధ్యలో ఏదైనా ఒక స్టాక్ని కొని లేదా ఏదైనా ఒక ఇండెక్స్ని కొని అదే రోజు అమ్మేస్తే వారిని డే ట్రేడర్స్ అని అంటారు. వీరికి హై రిస్క్ ఉంటుందండి మార్కెట్లో. వీరు కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మీద, ఏదైనా ఒక స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మీద, ట్రెండ్ మీద వీరు ట్రేడ్ అయితే చేయడం జరుగుతుంది, ఓకేనా. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వీరు మొదటగా స్టాక్ని సేల్ చేసి తర్వాత కూడా అమ్మేయచ్చు. జనరల్గా ఏంటంటే ఇన్వెస్టర్స్లో కంపల్సరీ స్టాక్ని కొని తర్వాత అమ్మాలి. బట్ ట్రేడర్స్కి వచ్చేసి స్టాక్ని మొదటగా సెల్ చేసి తర్వాత కూడా కొనవచ్చు. వీరి యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు డైలీ ఎర్నింగ్స్ అయితే పొందడం జరుగుతుందండి. ప్లస్ వీరికి బ్రోకరేజ్ సంస్థలు మార్జిన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 5 lakhs ట్రేడ్ చేయాలనుకుంటే మీ దగ్గర 1 lakh ఉన్నా కూడా 1 lakh into 5x అంటే 5 times మార్జిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది డిపెండ్స్ ఆన్ బ్రోకరేజ్ కంపెనీ అనమాట, ఓకేనా. వీరి యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పాలంటే హై రిస్క్తో కూడుకున్నటువంటిది డే ట్రేడింగ్. వీరు ఎక్కువ సమయం స్క్రీన్ అయితే చూడాలన్నమాట. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఎలా వెళ్తుందో చెప్పడం కష్టం. మార్కెట్ ఈజ్ సుప్రీం. సో మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది వీరు కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మీద ఆధారపడి వీళ్ళు ట్రేడ్ చేస్తారు. కాబట్టి వీరు హై రిస్క్తో కూడుకున్నటువంటిది. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా డిఫాల్ట్గా బ్రోకరేజ్ సంస్థలు స్క్వేర్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది వీరు చేయకపోతే, ఓకేనా. హై రిస్క్తో కూడుకున్నటువంటిది, నో డివిడెండ్స్. వీరికి ఎలాంటి డివిడెండ్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేయదు. అండ్ వీళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ అయితే పే చేయాలి. ఇవి వీరి యొక్క డ్రాబ్యాక్స్. సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ వచ్చేసి మనకి స్వింగ్ ట్రేడర్స్ అంటే ఏదైనా ఒక కంపెనీ ఒక న్యూస్ బేస్డ్ తోటి స్టాక్ కొనడం లేదా అమ్మడం జరిపితే వారిని స్వింగ్ ట్రేడర్స్ అని అనడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక స్టాక్ నెక్స్ట్ వీక్ డివిడెంట్ ఇస్తుంది అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే స్టాక్ అమాంతం పైకి వెళ్తుంది. లేదా ఏదైనా ఒక కంపెనీ రిజల్ట్స్ ప్రకటించినప్పుడు కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే అమాంతం స్టాక్ అనేది పైకి వెళ్తుందండి. అలాంటి న్యూస్ ఈవెంట్స్ మీద ట్రేడ్ చేసే వారిని మనం స్వింగ్ ట్రేడర్స్ అని అంటారు. వీరు ఒక స్టాక్ని ఒక డే నుంచి కొన్ని వారాల పాటు హోల్డ్ చేసి పెడతారనమాట. సో వీరికి కూడా లో రిస్క్ ఉంటుంది. ప్లస్ వీరికి ఎక్కువసేపు స్క్రీన్ టైం చూడాల్సిన అవసరం లేదండి. ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే బెస్ట్ వర్కింగ్ ఎంప్లాయీస్కి. ఫ్రెండ్స్, నా వీడియోలో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.